జై శ్రీరామ్ అండి అందరికీ. నిన్న శని జయంతి శనివారం రోజు చాలామంది ఆ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఏంటంటే శని పూజ చేసుకోవడం, తైలాభిషేకం చేయడం శని భగవానుడికి, అలానే నువ్వులు దానం చేయడము, ఇలాంటివి చేసుకుంటే ఎవరెవరైతే శని మహాదశ నడుస్తుందో లేకపోతే ఏలిన నాటి శని నడుస్తుందో ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. అది కాక 13 సంవత్సరాల తర్వాత అంట శని జయంతి, అలానే శని అమావాస్య, శనివారం ఇలా కలిసి రావడం అనేది 13 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాతను అంట. సో చాలామంది చెప్పారు. నేను కూడా నిన్న వెళ్ళానన్నమాట. వెళ్ళి అలా నువ్వులు శని భగవానుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని, తైలాభిషేకం అంటే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదండి, స్వచ్ఛమైంది, అలా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దండం పెట్టుకొని అయితే వచ్చానన్నమాట. ఏమో తెలియదు, మంచి జరుగుతుందో చెడు జరుగుతుందా ఏందనేది మనకు తెలియదు. కానండి మనకు వచ్చే కష్టాలని ఎంతో కొంత ఆ దేవుడు పక్కకు నెట్టేస్తాడు అన్న ఆలోచన ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చేశాను. ఇంకా మనకి మామూలుగా అయితే నెక్స్ట్ మంత్ ఇవి ఉంటాయి కదండి, మనకి ఎప్పుడు వస్తుంటాయి, చతుర్దశి అని కొన్ని ఉంటాయన్నమాట. అలాంటివి మనం చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మనకు వచ్చే కష్టాలు తొలగిపోతూ ఉంటాయి. సో నమ్మి ఆ పనులు చేయండి, ఖచ్చితంగా మనకు మంచి అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉంటుందంటే అండి, కొంతమంది పిచ్చి చేష్టలు, పిచ్చి శకలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. దాదాపు 4,000 నుంచి 5,000 అలా పెట్టుకొని మంచాలు మనం కొనుక్కొని, అంటే ఫోల్డబుల్ కాట్స్ అనేవి మనం తీసుకొని మనకి ఎక్కడికి వెళ్తే అక్కడికి అది ఎంత బరువు ఉంటుందో తెలుసా అండి. ఇప్పుడు ఐరన్ ఉంది మీకు, చెక్క వేరు, ఐరన్ వేరు, లేకపోతే ఇంకొకటి వేరు. ఎప్పుడైనా సరే ఐరన్వి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి. కార్లల్లో ట్రావెల్ చేసే వాళ్ళు అనుకోండి, సో కార్లల్లో అలా పడేస్తే అది అలా ఉంటుంది. కానీ అంత నీడ్ ఏంటండి, ఇప్పుడు స్టూల్స్ ఉన్నాయి, చాలా వరకు స్టూల్స్ ఫోల్డబుల్వి వస్తున్నాయి. అవి ప్లాస్టిక్, అసలు బరువు ఉన్నాయా లేవా అని కూడా తెలియదు అనమాట. అసలు ఈజీగా చేతులతో క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మీకు అంతా కూర్చోవడమే కావాలి అని అనుకున్నప్పుడు మీరు 3,000 4,000 పెట్టి ఇలాంటి చైర్, ఇలాంటివి ఉంటాయి కదా మనకి మంచాలు, ఇలాంటివి కొనుక్కునే బదులు మీరు చక్కగా అలాంటి స్టూల్స్ తక్కువ రేట్లో కొనుక్కోండి. మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈవెన్ మీరు ఎలాంటి పెద్ద పెద్ద బస్సుల్లో వెళ్ళేటప్పుడైనా సరే, అంటే లాంగ్ జర్నీస్ ఉంటాయి కదండి పాపం, వాళ్ళకి ఒక్కోసారి సీట్లు కూడా దొరకవు. సో అలాంటప్పుడు ఇలాంటి ఫోల్డబుల్ స్టూల్స్ లైట్ వెయిట్వి మనం తీసుకొని వెళ్ళామంటే మనకు వాళ్ళు ఇచ్చే సీట్ అవసరం లేదు, చక్కగా అది అక్కడ ఫోల్డ్ చేసుకొని కూర్చోవచ్చు చక్కగా. సో అలా ఉంటుంది. అలాంటివన్నీ వదిలేసి 4,000వి 5,000వి ప్రమోషన్ చేస్తూ మళ్ళీ వాటి లింకులు కావాలంటే ఇస్తున్నాను చూడండి. ఎందుకంటే మీరు కొంటే అందులో వాళ్ళకి కమిషన్ వచ్చుద్దండి, ఏం లేదు కానీ మీరు కొంటే అందులో కమిషన్ వచ్చుద్ది. మనం ఏమన్నా చిన్నపిల్లలమా అండి? సరే మనం చిన్నపిల్లలం కాదు, పెద్దవాళ్ళము. అలాంటప్పుడు మనకు కూడా చిన్నపిల్లలా ఎంజాయ్ చేయాలని అనిపించింది అనుకోండి, వాళ్ళతో పాటు మనం పరిగెత్తిన బీచుల్లో అలాంటి వాటిల్లో ఇసుకల్లో అలా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళామంటే అది మన పర్సనల్ లైఫ్ మన వరకు ఉంటే బాగుంటుందండి. అలాంటివి కూడా పరిగెత్తే వీడియోస్ చేసి ఇందులో పెట్టి ఏం సాధించాలని జనాలు చూసి నవ్వుకోవడానికి తప్పించి అలాంటి వీడియోలు ఎవ్వరూ ఎంకరేజ్ చేయరు, అలానే ఎవ్వరూ హ్యాపీగా ఫీల్ అవ్వరు. మనం ఏమన్నా 6 ఏళ్ల పిల్లలమా, లేకపోతే 10 ఏళ్ల పిల్లలమా? 15 ఏళ్ళు 18 ఏళ్ళు 25 ఏళ్ళు ఆ ఏజ్ వరకు ఓకే, ఆ హ్యాపీనెస్ ఓకే. కానీ అంతకు మించి మనం పరిగెత్తగలమా లేదా అనేది మన పర్సనల్గా టెస్ట్ చేసుకుంటే బెటర్. కానీ ఈ రకంగా మనం జనాలకు చూపించడానికే పరిగెత్తితే చండాలంగా ఉంటుందండి బాబు. అసలు విచిత్రం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్. ఎలా ఉందంటే ఏదో భూములు, ఇంతకుముందు మన పెద్దవాళ్ళు భూములు మన అందరికీ, అంటే ఇంట్లో ఉన్న పిల్లలందరికీ సమానంగా పంచిచ్చినట్టు ఇదేదో యూట్యూబ్ వాళ్ళ సొంతదే అన్నట్టు చక్కగా ఫ్యామిలీ అంతటికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఛానల్ అనేది పడేసుకొని ఇక ఆ ఛానళ్ళలో పడి ఒకే కంటెంట్ అండి బాబు. ఇదేం కంటెంట్ అసలు నాకు అర్థం కాదు. ఇక ఆ అమ్మాయి అయితే తల్లేమో కానీ కూతురు అయితే ఆ దరిద్రపు నవ్వు ఏంటండి, ఏ అంటది, ఓ అంటది, కిక్కి అంటది. అబ్బే ఆ నవ్వు వింటుంటే అండి నాకైతే చిరాకు వచ్చింది. ఫస్ట్ అసహ్యం వేసింది. అంత దరిద్రంగా ఎవరన్నా నవ్వుతారా? అసలు అంత దరిద్రంగా నవ్వుతూ కూడా వీడియోల్లో ఉండడం
అసలు ఎలా చూడబుద్ధేస్తుంది జనాలకి? అంతమంది జనాలు చూస్తున్నారు కదా, మీకు ఆ నవ్వు ఎంత చండాలంగా ఉందో కనిపించట్లేదా? ఏందో సడన్గా పల్లెటూరు నుంచి సిటీకి అంటే అమెరికా పోతే స్లాంగ్ మార్చడానికి స్టార్టింగ్లో రకరకాల కష్టాలు పడతారు కదండి. ఆ రకమైన కష్టాలు ఇందులోనే నొప్పులు పడుతున్నట్టు అనిపిస్తుంది యూట్యూబ్లోనే. ఏవో ఈ అని అండవు. ఏందండి బాబు చండాలం కాకపోతే. అసలు ఎలా వాళ్ళకి ఆ నోట్లోంచి ఆ సైగలు, ఆ రకమైన మ్యూజిక్ అనేది ఇంత దరిద్రంగా ఎలా వస్తుందో, ఎలా మాట్లాడబుద్ధేస్తుందో అర్థం కాదు. ఆ వెకిల్ నవ్వు అయితే మరీ వరస్ట్. అసలు అక్కడ మనకి పేరెంట్స్ అన్న వాళ్ళు ఎప్పుడైనా మనం పుట్టింటికి వెళ్ళామంటే చక్కగా మన పేరెంట్స్ ఇంట్లో ఉన్నవి ఎక్కడికక్కడ మడిచి ఇచ్చేస్తూనే ఉంటారు. పాపం వాళ్ళ కోసం ఉంచుకోరు ఏవి కూడా. ఇది తీసుకెళ్ళు, ఇది తిను, ఇది తాగు, ఇది వాడుకో, ఇది మంచిది అని చెప్పేసి మనకు కడతానే ఉంటారండి. వాళ్ళ ప్రాణాలు ఆగవు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి 4 ఇచ్చామంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుందని మన పెద్దవాళ్ళు ఆలోచిస్తారు. అంతవరకు పర్ఫెక్టే. కానీ ప్రతిదీ కూడా ఏందో అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకోవడము. అసలు ఆ మ్యాంగోస్ ఏముందండి, అవి దాని కటింగ్కి ఒక వీడియో అంట, ప్యాకింగ్కి ఒక వీడియో అంట, దాన్ని అందులో బ్యాగ్లో పెట్టడానికి సర్దుకోవడానికి ఒక వీడియో అంట. అసలు ఈ మామిడికాయల గోలేందో నాకు అర్థం కావట్లే. మళ్ళీ వరుస పెట్టండి బాబు, ఒకళ్ళ ఛానల్ తర్వాత ఒకళ్ళు. అసలు 3-4 ఛానళ్ళలో కూడా ఈ దరిద్రపు కంటెంటే. మేము కోసాము, మేము తీసాము. అసలు ఆ వెయిట్ చేయడం దేనికండి? వేయింగ్ మిషన్లో చెక్ చేసుకోవడం దేనికి? ఇప్పుడు మనం బయటకు వెళ్ళాము, మహా అయితే కేజీకి ఎన్ని పళ్ళు వస్తాయో తెలుసా అండి? మామిడి పళ్ళు బయట కూడా అంతే, 700 నుంచి 750 గ్రాములు ఖచ్చితంగా ఉంటుంది ఒక్కొక్క మామిడికాయ. ఇంకా దాంతోపాటు చిన్న మామిడికాయ వేసేస్తాడు మనం కేజీ చెప్తే. అలాంటప్పుడు 2 కేజీలు చెప్పామనుకోండి, మధ్యస్థమైన కాయలు ఒక 2 కలుపుతాడు, చక్కగా 3 కాయలు అవుతాయి 2 కేజీలకి. అది కామన్ కదా. మనం ఏదో కొత్తగా ఏందో అందులో అంత బూస్టు, హార్లిక్స్లు చెట్టుకు పెంచితే అది బలంగా వచ్చిందన్నంత బిల్డప్ ఇచ్చి చూపిస్తారేంటండి? బయటికి వెళ్ళి వీళ్ళ మొహాలకి బయట కొనక వీళ్ళకి అర్థమై సావట్లేదేమో, కానీ బయటికి వెళ్ళి ఒకసారి కొనుక్కుంటే మీకు తెలుస్తుందమ్మా మీరు ఇచ్చే ఓవర్ యాక్షన్ ఎంత దరిద్రంగా ఉందో. నిజమండి నేను చెప్పేది. బయటికి వెళ్ళి షాప్లో కొంటే మీకు కేజీకి ఎంత తూగుతాయి, ఎంత వస్తాయి అనేది తెలుస్తుంది. వీళ్ళేదో పెద్ద ఇక బూస్ట్లు, హార్లిక్స్లు, ప్రోటీన్ పౌడర్లు అన్ని చెట్లకేసి పెంచినట్టు, అవి అంత పెద్ద వెయిట్వి ఇచ్చినట్టు. ఏందో వేయింగ్ మిషన్ మీద కొలతలు ఏంటండి? వీళ్ళు దరిద్రపు వీడియోస్ అనేది లాగ్ చేసేసి మనల్ని ఇరిటేషన్ తెప్పించడానికి తప్పించి ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఎవడు చేసుకుంటాడండి? అంత వెయిట్ ఉంది ఓకే, మూసుకొని తినాలి మీరు. ఎందుకు వీడియోల్లో చూపించాల్సినంత అవసరం ఏంది? అంత రోతగా ఎవరు కకృతితో పడి వస్తున్నారు ఇక్కడ? బయట కొంటే కూడా దిక్కులేదు. మాకు 2 కాయలు కూడా రావు కేజీకి. మరి ఒక కాయ వస్తే ఒక కాయనే తెచ్చుకుంటాము, లేకపోతే 2-3 కేజీలు తెచ్చుకుంటాము 2-3 కాయలు కావాలి అంటే. చిత్తూరు కాయలు ఉంటాయి చూడండి, అవి చాలా వెయిట్ ఉంటాయి. మళ్ళీ అవి కేజీకి ఎన్ని వస్తాయో తెలుసా? ఒక్కోసారి పెద్ద సైజు కాయ అయితే ఒక్కటే తూగుతుంది. చిత్తూరు మ్యాంగోస్ అని చెప్పి అదేనండి, ఉప్పు కారం కూడా చల్లుకొని తింటాను చూసారా, లైట్గా తీపి లేకపోతే లైట్గా పులుపు అలా మిక్స్ అయి ఉంటుంది. సో అవైతే బాగా వెయిట్ ఉంటాయి. అవైతే కేజీకి 1 కూడా వస్తుంది. ఆ మాత్రం దానికి మీ ఓవర్ యాక్షన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మాయే ఇంత వెయిట్ ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి, సంచుల్లో కూడా పట్టట్లేదు. ఎంత బిల్డప్ ఇస్తారంటే నిజంగా అండి. ఇంత డప్పు, ఇంత భజన చేసుకునే వాళ్ళని నేను చూడలేదు ఇప్పటిదాకా. ఎవరన్నా భజన డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు జనాలకి, లేకపోతే పొగిడించుకుంటారు బయట జనాలకు డబ్బులు ఇచ్చి. వీళ్ళు ఈ డబ్బులు వదులుకోవడం అంటే వీళ్ళకి అంత ఇది కాదు కదా, అంటే అంత హ్యాపీనెస్ ఇవ్వదు కదా. చక్కగా వాళ్ళల్లో వాళ్ళే డప్పులు కొట్టుకొని భజనలు చేసుకుంటా కూర్చుంటారనమాట. ఏందండి సోది రామాయణం. కాకపోతే ఇలాంటి వీడియోస్ చూసి ఇరిటేషన్ వస్తుంది. అసలు ఆమెదైతే ఆ ఎకిల్ నవ్వు పాడు, కానీ ఇప్పటికీ చెవుల్లో మారుమోగిపోతుంది. ఎవరన్నా ఏదన్నా చెవుల్లోంచి బ్లడ్ వచ్చి కింద పడిపోవాలంటే ఈ నవ్వు రికార్డ్ చేసి 1 గంట సేపు వదిలేస్తే చాలండి, దెబ్బకి పోతారు వాళ్ళు, పైకే పోతారు ఏకంగా. అంత చండాలంగా ఉంది నవ్వు. ఆ ఎకిలి భాష ఏంది? తెలుగు అనేది చక్కగా మాట్లాడడం రాదా? తెలుగు రానోళ్ళు కూడా ఎంత చక్కగా మాట్లాడతారు. అసలు వేరే దేశాల వాళ్ళని మీరు చూడండి వీడియోస్లో, చక్కగా తెలుగు మాట్లాడతారు. ఈ తెలుగు ఆమె ఉండి ఓవర్ యాక్షన్ అనుకుంటే ఏంది ఆ బిల్డప్? ఆ ఓవర్ యాక్షన్ ఎంత దరిద్రంగా ఉంది. ఆ పద్ధతి మార్చుకుంటే ఏమన్నా బాగుపడతారేమో, కానీ ఆ పద్ధతి అంతే ఉంటే ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా గోవింద ఫట్ ఇంకా అసలు అన్సబ్స్క్రైబ్ చేసి బయటకు వచ్చేస్తారు. అంత దరిద్రంగా ఉన్న వీడియోస్ ఎవరు చూస్తారండి? నిజంగా అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.
ఎబ్బే అసలు ఇలాంటి వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువేలేండి. వీళ్ళకే ప్రపంచంలో లేని వింత వింత కాయలన్నీ వస్తున్నట్టు, వీళ్ళ కాయలే పెద్ద వెయిట్ ఉన్నట్టు ఇంత బిల్డప్ ఇస్తారేంటండి. బయట కొనుక్కొని తింటే అర్థమవుతుంది ఎంతెంత వెయిట్ ఉంటాయి కాయలు అని. వాటి కింద ఇవి ఆవగించంత కూడా కాదు. ఈ మాత్రం దానికే వీళ్ళు ఓవర్ యాక్షన్లు. ఆ ఓవర్ యాక్షన్లు చూడలేక సస్తున్నాం సగం అయితే నిజంగా. సో మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలానే నిన్న వీడియో పెట్టలేకపోయానండి. నేను చెప్పాను కదా, నిన్న శని జయంతి ఉండేసరికి టెంపుల్ దగ్గరికి వెళ్ళడము, మనం ఇంటికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేసుకున్నాను అనమాట. సో అందుకని నిన్న వీడియో పెట్టలేకపోయాను. సో ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి ఇన్ఫర్మేషన్లు తెలియట్లేవు, మంచి విషయాలు ఏమన్నా ఉంటే ఇలాంటివి ఉంటే ముందే షేర్ చేయండి అని ఎవరైనా అడగాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక నుంచి ఖచ్చితంగా ఏదైతే మంచి రోజు ఈ పూజ చేసుకుంటే బాగుంటుంది అని నాకు తెలుస్తుందో నేను ముందే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. అందరికీ తెలుస్తుంది కదా అని నేను ఈ విషయాన్ని ముందే చెప్పలేదన్నమాట. సో మీకు తెలియట్లేదు అంటే మాత్రం ఈసారి నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా అలాంటివి కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.